ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం. మన ముందున్న ఆధారం బాధల తక్షణ నివారణ మార్గం అనే ఒక బోధన నుండి తీసుకోబడింది. ఇందులో ఒక అసాధారణమైన విషయముంది. సాధారణంగా విముక్తి, మోక్షమంటే అది ఎప్పుడో మరణం తర్వాతొస్తుంది అనుకుంటాం. కానీ ఈ బోధన ఏమంటోందంటే బాధల నుండి విముక్తి అనేది ఇక్కడే, ఈ క్షణంలోనే సాధ్యమంటోంది. ఇది ఒక మానసిక మార్పు మాత్రమే అని చెబుతోంది. ఆధారంలోని ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి రాగం, ద్వేషం మరియు మోహములను విడిచిపెడతాడో అతను తన బాధనుగాని, ఇతరుల బాధనుగాని లేదా ఇద్దరం బాధనుగాని కోరుకోడు. ఆ విధంగా ఎటువంటి ఆలస్యం లేకుండా ఇక్కడే, ఇప్పుడే బాధల నివారణ జరుగుతుంది. ఈ ఆలస్యం లేకుండా అనే మాట చాలా శక్తివంతంగా అనిపించింది. అవును, అది నిజంగా ఈ బోధన యొక్క గుండెలాంటిది. చాలా తాత్విక మార్గాలు భవిష్యత్తు గురించి మాట్లాడతాయి. స్వర్గం గురించో మరో జన్మ గురించో వాగ్దానాలు చేస్తాయి. కాని ఇది పూర్తి భిన్నమైనది. మన మానసిక స్థితిని మార్చుకోవడం ద్వారా ఫలితాలు వెంటనే ఎలా పొందవచ్చో ఇది వివరిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనసులోని కోపం, ఆశ అనే స్విచ్లను ఆఫ్ చేస్తే ప్రశాంతత అనే వెలుగు వెంటనే వస్తుంది. ఆన్ ఆఫ్ అంత తక్షణం. ఆ ఆ లైట్ స్విచ్ అనే పోలిక అద్భుతంగా ఉంది. మరి ఆ స్విచ్లేమిటి? అంటే ఆ మూల కారణాలు ఆధారం ప్రకారం అవి రాగం, ద్వేషం, మోహం. వీటిని 3 అగ్నులు లేదా 3 విషాలు అని కూడా అంటారు కదా. అవును, అవే 3 విషయాలు. సరే, ముందుగా రాగం గురించి మాట్లాడుకుందాం. అంటే ఏమిటి? రాగమంటే కేవలం ఇష్టం కాదు, అంతకంటే చాలా తీవ్రమైనది. అది ఒక అంటుకునే గుణం, ఒక పట్టుదల. దేనిమీదైనా సరే, ఒక వ్యక్తి, ఒక వస్తువు లేదా ఒక భావన మీద విపరీతమైన ఆశ పెంచుకోవడం. ఓ సమస్య ఏమిటంటే ఆ ఆశ తీరేంత వరకు మనసులో ఒక అశాంతి, ఒక వెలితి ఉంటుంది. అది తీరాక వచ్చే ఆనందం కూడా తాత్కాలికమే. వెంటనే మనసు మరో దానికోసం వెతకడం మొదలుపెడుతుంది. ఇది అస్సలు దప్పిక తీరని నీళ్లు తాగినట్లనమాట. అంటే ఆ రాగం లేదా కోరిక తీరనప్పుడే రెండో విషం, ద్వేషం పుడుతుందా? అవి రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయా? ఖచ్చితంగా. అవి ఒకే నాణానికి 2 వైపులాంటివి. మీకు ఏదైనా కావాలని బలంగా కోరుకున్నప్పుడు అదే రాగం. ఒకవేళ అది మీకు దక్కలేదనుకోండి, లేదా ఎవరైనా అడ్డుపడ్డారనుకోండి, వెంటనే వారిపై కోపం, అసహ్యం, పగ పుడతాయి. అదే ద్వేషం. అదే ద్వేషం. ద్వేషం అనేది మనసులో రగిలే ఒక నిప్పులాంటిది. అది ముందు మనల్నే కాల్చేస్తుంది, ఆ తర్వాత మన చుట్టూ ఉన్న సంబంధాలను నాశనం చేస్తుంది. సరే, రాగం అనేది ఒకదాన్ని పట్టుకోవడమైతే ద్వేషం అనేది ఒకదాన్ని దూరం నెట్టడం. మరి ఈ రెండింటిని నడిపించే మూల శక్తి ఏదైనా ఉందా? ఇక్కడే మూడోది మోహం వస్తుందా? సరిగ్గా పట్టుకున్నారు. మోహం అంటే అజ్ఞానం. ఇది ఈ రెండింటికి పునాదిలాంటిది. మోహమంటే విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడలేకపోవటం. ఉదాహరణకి, చీకట్లో ఒక తాడును చూసి పాము అని భ్రమపడటం మోహం. ఆ భ్రమ వల్ల భయం, అంటే ద్వేషం కలుగుతుంది. అవును. లేదా అక్కడనుంచి పారిపోయి సురక్షితమైన చోటుకు వెళ్లాలనే కోరిక, అంటే రాగం కలుగుతుంది. కాని అసలు సమస్య పాము కాదు, తాడును పాముగా చూడటమే. అలాగే ఈ ప్రపంచంలో ప్రతీదీ మారుతుందని, ఏదీ శాశ్వతం కాదని గ్రహించకపోవడమే మోహం. ఈ అజ్ఞానం వల్లే మనం బాధపడతాం. అంటే ఈ మూడు విషయాలను వదిలించుకుంటే బాధ అంతమవుతుంది అనే వాదన చాలా శక్తివంతమైనది. కాని ఇది సిద్ధాంతపరంగా వినడానికి బాగుంది. ఆచరణలో దీనిని ఎలా నమ్మగలం? ఇది కేవలం నమ్మకమేనా, లేక దీనికేదైనా రుజువు ఉందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే ఈ బోధన మిగతా వాటికంటే భిన్నంగా నిలుస్తుంది. ఇది గుడ్డి నమ్మకాన్ని అస్సలు ప్రోత్సహించదు. దానికి బదులుగా ఈ మార్గం యొక్క ఫలితాలకు కొన్ని స్పష్టమైన లక్షణాలను వివరిస్తుంది. లక్షణాలా? అవును. వాటిని ఒక క్వాలిటీ చెక్ లాగా మనం వాడుకోవచ్చు. మనకు మనమే పరీక్షించుకోవడానికి ఉపయోగపడతాయన్నమాట. ఆసక్తికరంగా ఉంది. ఏంటవి? మొదటిది సందటిక, అంటే ఇక్కడే ఇప్పుడే కనిపించేది. ఓ దీనర్థం ఫలితాలు ఈ జీవితంలోనే, మన కళ్ల ముందే కనిపిస్తాయి. దీనికోసం మరణం వరకు ఆగాల్సిన పని లేదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తనలోని తీవ్రమైన కోపాన్ని, అంటే ద్వేషాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకున్నాడు అనుకుందాం. ఆ మార్పు వచ్చిన మరుక్షణం నుండే అతని సంబంధాలు మెరుగుపడతాయి. అతని మనసులో ప్రశాంతత పెరుగుతుంది.
ఆ ఫలితాన్ని అతను స్వయంగా అనుభవించగలడు. రెండవ లక్షణం ఆకాలిక, అంటే ఆలస్యం లేకుండా అంటున్నారు. ఇక్కడే నాకు కొంచెం సందేహం వస్తుంది. ఎన్నో ఏళ్లుగా మనసులో పేరుకుపోయిన పగ, ద్వేషం ఒక్క క్షణంలో ఎలా మాయమవుతాయి? ఆలస్యం లేకుండా అనేది ఆచరణలో సాధ్యమేనా? మంచి ప్రశ్న. ఆలస్యం లేకుండా అంటే గతం మొత్తం చెరిపేయబడుతుందని కాదు. దాని అర్థం కారణం తొలగిపోయిన వెంటనే దాని ప్రభావం ఆగిపోతుంది. ఇది నిప్పును ఆర్పివేసినట్లు. నిప్పు ఆర్పేసిన మరుక్షణం అది కాల్చడం ఆపేస్తుంది. అవును, వేడి వెంటనే ఆగిపోతుంది. అలాగే మనస్సులో ద్వేషమనే అగ్గిని ఆర్పేసిన క్షణంలో అది కొత్తగా బాధను సృష్టించటం ఆపేస్తోంది. పాత గాయాల జ్ఞాపకాలుండొచ్చు, కాని అవి ఇకపై మనల్ని బాధించవు. ఎందుకంటే వాటికి ఇంధనంలా పనిచేసే ద్వేషం ఇప్పుడు లేదు. ఆ వివరణ చాలా స్పష్టంగా ఉంది. అంటే కొత్తగా బాధను సృష్టించే ప్రక్రియ ఆగిపోతోంది. ఇక మూడవ లక్షణం ఏహీపస్సిక. దీని అర్థం వచ్చి చూడు. ఈ మాట వింటుంటేనే ఏదో ఆహ్వానంలా ఉంది. ఒక్క నిమిషం, అంటే ఈ బోధన మేము చెప్పింది నమ్మండి అని చెప్పట్లేదు, మీరే స్వయంగా వచ్చి పరీక్షించుకోండి అని ఒక సవాల్ విసురుతోందా? నిజానికి అదే ఈ బోధన యొక్క విశిష్టత. ఇది ఒక మతపరమైన ఆజ్ఞలా కాకుండా ఒక శాస్త్రీయ ప్రయోగం కోసం ఇచ్చిన ఆహ్వానంలా ఉంటుంది. చాలా ఆధునికంగా అనిపిస్తోంది. అవును, ఇది పూర్తిగా అనుభవపూర్వకమైన మార్గం. ఒక శాస్త్రవేత్త ప్రయోగశాలలో ఒక సిద్ధాంతాన్ని పరీక్షించినట్లు ప్రతి వ్యక్తి తన మనస్సు అనే ప్రయోగశాలలో ఈ సూత్రాలను పరీక్షించుకోవచ్చు. కోపాన్ని విడిచిపెడితే శాంతి వస్తుందా రాదా? అత్యాశను తగ్గిస్తే సంతృప్తి కలుగుతుందా లేదా అని స్వయంగా గమనించుకోమని చెబుతుంది. అందుకే ఇది ఏహీపస్సిక. అద్భుతం. సందిట్టిక, అకాలిక, ఏహీపస్సిక అంటే ఇక్కడే కనిపించేది ఆలస్యం లేనిది మరియు స్వయంగా వచ్చి చూసుకోగలిగేది. ఇంకా ఓపనాయిక అంటే ముందుకు నడిపించేది అని, పశ్చత్తం వేదిబ్బో విజ్ఞూహి అంటే జ్ఞానులు స్వయంగా అనుభవించవలసింది అని కూడా ఉన్నాయి కదా. అవును, ఆ రెండూ ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాయి. ఓపనాయిక అంటే ఈ మార్గం మనల్ని ఉన్నతమైన శాంతి మరియు విముక్తి వైపు క్రమంగా నడిపిస్తుందనే అర్థం. ఇది కేవలం బాధను ఆపడమే కాదు, అంతకంటే ఉన్నతమైన మానసిక స్పష్టతకు తీసుకువెళుతుంది. ఇక పశ్చత్తం వేదిబ్బో విజ్ఞూహి అనేది ఇదొక లోతైన వ్యక్తిగత ప్రయాణమని నొక్కి చెబుతుంది. అంటే ఒకరికోసం మరొకరు ఈ అనుభూతిని పొందలేరు. నేను మీకోసం భోజనం చేస్తే మీ ఆకలి తీరదు గదా, ఇది కూడా అంతే. ప్రతి ఒక్కరూ తమంతట తామే ఈ మార్పును సాధించాలి. మరి వీటన్నిటి అర్థమేమిటి? ఈ లక్షణాలన్నిటినీ, ఆ మూడు విషయాలను కలిపి చూస్తే ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. మన బాధలకు బాహ్య ప్రపంచం కారణం కాదు, మన మనసులోని రాగం, ద్వేషం, మోహం అనేవే అసలు కారణాలు. అవును, వాటిని తొలగిస్తే ఫలితం తక్షణమే కనిపిస్తుంది. పైగా ఈ ప్రక్రియ మొత్తాన్ని మనమే స్వయంగా గమనించి ధృవీకరించుకోవచ్చు. సరిగ్గా చెప్పారు. ఇది ఎవరికోసమూ చేసేది కాదు, మనకోసం మనం చేసుకునే ఒక అంతర్గత ప్రయాణం. ఆధారం నుండి మరొక వాక్యం ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి వీటి నుండి విముక్తి పొందుతాడో అతను మానసిక బాధ మరియు నిరాశను అనుభవించడు. ఇది కేవలం ఇతరులకు హాని చెయ్యకపోవడం గురించే కాదు, మన అంతర్గత శాంతి గురించి కూడా స్పష్టంగా చెబుతోంది. ఒక నైతిక నియమావళి కాదు, ఇది మానసిక ఆరోగ్యం మరియు నైతిక ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఒక చట్టం లాంటిది. మానసిక బాధ మరియు నిరాశ నుండి విముక్తి అనేది ఇక్కడే ఇప్పుడే లభించే ప్రత్యక్ష ప్రయోజనం. మనం తరచుగా మన సమస్యలకు బయట కారణాలను వెతుకుతాం కదా. ఫలానా వ్యక్తి వల్ల, ఫలానా పరిస్థితి వల్ల నేను బాధపడుతున్నాను అనుకుంటాం. అవును, కానీ ఈ బోధన అసలైన సమస్య మన అంతర్గత విషాలలోనే ఉందని, వాటిని తొలగించడం ద్వారానే నిజమైన శాంతి లభిస్తుందని సూచిస్తుంది. ఇది మన బాధ్యతను మన చేతుల్లోకి తీసుకునేలా చేస్తుంది. ముగింపుగా ఈరోజు మనం జరిపిన ఈ విశ్లేషణ నుండి నేను గ్రహించిన ముఖ్య విషయమేమిటంటే, బాధల నుండి విముక్తి అనేది ఏదో ఒక మర్మమైన సుదూర లక్ష్యం కాదు. అది మన మనస్సును ఆ మూడు విషయాల నుండి శుద్ధి చేసుకోవడం ద్వారా కలిగే తక్షణ ప్రత్యక్ష ఫలితం. అవును, ఇది గుడ్డిగా నమ్మాల్సిన విషయం కాదు, మనం స్వయంగా పరిశీలించగల, అనుభవించగల ప్రక్రియ. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తుంది. ఆధారం ప్రకారం ఈ ప్రశ్నను బుద్ధుడిని ఒక బ్రాహ్మణుడు అడిగాడని తెలుస్తోంది. ఆ కాలంలో యజ్ఞాలు, కర్మకాండలు, మరణానంతర జీవితంపై నమ్మకాలు ప్రబలంగా ఉండేవి. అలాంటి నేపథ్యంలో ఒక వ్యక్తి ఈ రకమైన ప్రశ్న ఎందుకడిగుంటాడు? నిజమే, అందరూ భవిష్యత్తు, మరోలోకం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈయన మాత్రం
ఇక్కడే ఇప్పుడే ఫలితం కావాలని ఎందుకడిగాడు? అదే ఆలోచించాల్సిన విషయం. కంటికి కనిపించని దానిపై నమ్మకం ఆధారంగా కాకుండా ఇంత తక్షణ శాంతి మార్గాన్ని వెతకడానికి ఒక వ్యక్తిని ఎలాంటి వ్యక్తిగత సంఘర్షణ ప్రేరేపించి ఉండవచ్చు? బహుశా అతను సాంప్రదాయ సమాధానాలతో సంతృప్తి చెందలేదేమో. లేదా తన జీవితంలోనే నిజమైన మార్పును చూడాలని, తన బాధలకు తక్షణ పరిష్కారం కావాలని తీవ్రంగా తపించాడేమో. అవును, ఇది జ్ఞానం మరియు అంతర్గత శాంతి కోసం మనల్ని నడిపించే ప్రేరణల గురించి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. మనం దేనికోసం వెతుకుతున్నాం? భవిష్యత్తులో ఎవరో ఇస్తానన్న వాగ్దానాల కోసమా, లేక మన మనసును మార్చుకోవడం ద్వారా ఇక్కడే ఇప్పుడే అనుభవించగల శాంతి కోసమా? ఈ ప్రశ్నతో మన శ్రోతలను వదిలివేద్దాం.